హల్లెలూయా. గుడ్ మార్నింగ్. దేవుని మహాకృప వల్ల మరొక రోజు మనందరం కలిసి దేవుని మాటలు ధ్యానించడానికి వచ్చిన ఈ అవకాశాన్ని బట్టి ప్రభువుని స్తుతిద్దాం. రెండవ చిన్న ప్రార్థన. పరిశుద్ధుల నీకు వందనములయ్య. వేకువ నిన్ను వెతుకుటకు, నీ చిత్తమును ఎరుగుటకు, నీ సాక్షులుగా బ్రతుకుటకు, మా కొరకు నీవు కలిగి ఉన్న ప్రణాళికలన్నీ గుర్తించి నీ సాక్షులుగా ఈ లోకంలో సాగుటకు నీ కృపను మా మీద కుమరించమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం. బాగున్నారా? ఆధ్యాత్మికంగా బాగున్నారా? అవును, ఇవాళ మధ్యవార ప్రార్థన కూటమి ఉంటుందండి చాలా చర్చెస్లో. బుధవారం మీ చర్చిలో ఉందో లేదో, మరి కల్వరి చర్చ్ చెన్నైలో ఉన్న మధ్యవార ప్రార్థన కూటమి కూడా మీకు లైవ్ ఇస్తున్నాం. యూ కెన్ పార్టిసిపేట్. మాతో పాటు కలిసి ప్రార్థించండి. ప్రార్థనా సందేశాలు, ప్రార్థన గురించిన ప్రార్థన అవసరతను, ప్రార్థన శక్తిని మనం ఎరుగునట్లుగా ఎంతసేపు విన్నా మనం ఆ విషయం ప్రార్థనను మనం ప్రార్థనలోనే నేర్చుకుంటాం. కాబట్టి ఉచితమైతే సాయంత్రం 9 గంటలకి లైవ్ ఇచ్చినప్పుడు మీరు కూడా మాతో పాటు ఈ మధ్యవార ప్రార్థన కూడికలో జాయిన్ అవ్వండి. మనం చేసే ప్రార్థనలకేనో ఆనాడు ఆ ప్రవక్తలు, ఆ యాజకులు, ఆ దైవజనులు, ఆ కీర్తనాకారుడు దావీదు చేసిన ప్రార్థనలకు చాలా తేడా ఉందండి. ఇవాళ మన ప్రార్థనలో 99% భూ సంబంధమైన వాటి కోసమే అడుగుతున్నాం. మెటీరియలిస్టిక్ అంటే వస్తు వాహనాల కోసమే ప్రార్థిస్తున్నట్టుంది. ప్రాస్పారిటీ, బ్లెస్సింగ్, అభివృద్ధి అనే దాని విషయమే దేవుణ్ణి అడిగితే వస్తుంది ప్రార్థన. అందుకే చేయాలనుకుంటున్నాం. కానీ ప్రార్థన మనల్ని మనం పవిత్రపరచుకోవడానికని, ప్రార్థన మన హృదయాన్ని కడుక్కోవడానికని, ప్రార్థన మన స్థితిని మనం ఎరిగినట్లుగా దేవుని సన్నిధిలో నిలబడటమేనని, మన శోధనలు మన పరిస్థితులను గ్రహించుకొని అందులో నుంచి బయటపడడానికి వేసే కేకే ప్రార్థనని చాలామంది తెలియట్లేదు. మన ప్రార్థనల్లో అడుక్కోవటం అనేది ఒక భాగమే, కానీ అడగటమే ప్రార్థన కాదండి. ప్రార్థనకు మోకరించిన వాడు మొదటిగా మనం ఎవరికి ప్రార్థిస్తున్నామో తెలుసుకున్నట్లుగా ఆయన నామాన్ని మహిమపరచాలి. ఆయన ఎవరు? పరలోకమందున్న మా తండ్రి అని ప్రారంభించమన్నాడు. పరలోకమందున్న తండ్రికి నువ్వు ప్రార్థిస్తున్నావు. లోకపు తండ్రులకు కాదు, లోక మనుషులకు కాదు. ఆకాశము నాది, సింహాసనము నా పాదపీఠము, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము అన్న ప్రభు మాటను మనం గుర్తు చేసుకొని ప్రార్థిస్తే ఆయన ఎక్కడున్నాడు, మనం ఎక్కడుంటాం, మనం ఎంతటి వారి మనం గ్రహించుకొని కృతజ్ఞతతో, విరిగిన హృదయంతో మనం ప్రార్థించగలుగుతాం. ఆయన గొప్పతనాన్ని మనం గుర్తిస్తే ఆయన అద్భుత ఆశ్చర్య కార్యాలు చేసేవాడు, ఆయన ప్రార్థన ఆలకించేవాడు, ప్రార్థనకు జవాబునిచ్చేవాడు. విశ్వాసంతో స్తుతిస్తూ ప్రార్థిస్తే మన ప్రార్థనలన్నిటికీ అద్భుతమైన జవాబులు పొందగలుగుతాం. మరొకటి, ప్రార్థనలో మన స్థితిని మనం గ్రహించుకొని ఎప్పటికప్పుడు సరిచేసుకోవాలి. మనం ఎన్ని విషయాల్లో, ప్రతి విషయంలో చూడండి, మనం ఎంత శుభ్రంగా స్నానం చేసి వెళ్ళినా, చక్కగా తలదూకొని వెళ్ళినా, సాయంత్రం అయ్యేటప్పటికి మనం అంతా గజిబిజి అయిపోతుంది. మళ్ళీ వీ నీడ్ టు వాష్, వీ నీడ్ టు కూమ్. మన శరీరాన్ని, మన అవయవాలను, మన వస్త్రాలను ఉతుక్కోవాలి, శుభ్రం చేసుకోవాలి. అదేవిధంగా మన ఆత్మ జీవితాన్ని కూడా ఎప్పటికప్పుడు ఈ లోక మాలిన్యం నుండి మనం కడగబడినట్లుగా, ప్రార్థనలో వాక్యం ద్వారా శుద్ధీకరించబడినట్లుగా ఆయన సన్నిధిలో సమయాన్ని గడపాలి. ఎజ్రా గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనంలో ఎజ్రా ఏడ్చుచు దేవుని మందిరం ఎదుట సాష్టాంగపడుచు పాపమును ఒప్పుకొని ప్రార్థన చేసెను. ఎవరి ఎజ్రా? దేవుడు ఏర్పరచుకున్న యాజకుడు, ప్రత్యేకంగా దేవుణ్ణి చేత అభిషేకించబడిన వాడు. ఆనాటి సంఘంలో, ఆనాటి ప్రత్యక్షపు గుడారములో యాజకత్వం చేయడానికి దేవుడు కోరుకున్న వారు బహు అరుదు. అన్న ఉన్నతమైన పదవి లాంటిది. అలాంటి వ్యక్తి మందిరంలోనికి వచ్చి
దేవుని మందిరం ఎదుట సాష్టాంగపడుచు. బైబిల్ చాలా చోట్ల ఉందండి, సాష్టాంగ నమస్కారం ఆయన చేతు సాగిలపాడి మృక్కెదము పాటలు పాడుతుంటాం. అసలు దాని అర్థం మీరు ఎప్పుడన్నా గమనించారా? ఇవాళ తెలుగు చాలామంది తెలుగు పదాలు తెలియట్లేదు. సాష్టాంగము అంటే అన్ని అంగాలు మనం అప్పగించుకోవటం, అన్ని అంగాలను సాష్టాంగ బోర్ల మీద ముద్దు పడిపోయి ఏంటంటే మన చేతులు, మన కాళ్ళు, మన శరీరం అంతా ఆయన సమర్పించుకోవటం. మీరు ఎప్పుడైనా అలా సాష్టాంగపడి ప్రార్థించే అనుభవాలు ఉన్నాయా? చర్చెస్లో కుదరదు, ఎందుకంటే మనకి చర్చిలో స్థలం ఉండదు. కానీ నీ గదిలోకి వెళ్ళి నువ్వు ప్రార్థన చేయమని ప్రభు చెప్పాడు చూడండి. అటువంటి ప్రార్థనా సమయాల్లో మనం సాష్టాంగపడి ప్రార్థించటం, మన మనోవాక్కాయ కర్మల ద్వారా ఆయనకు అప్పగించుకుంటూ మన మనస్సును, మన దేహాన్ని, మన ఆత్మను ఆయన ఆధ్వర్యంలోనికి తీసుకుని రావడానికి సబ్మిషన్, ఒప్పుకోని నీ చిత్తం ప్రభువా అని అప్పగించుకొని చేసే ప్రార్థనకి చాలా విలువ ఉంటుందండి. ప్రభు మన దగ్గర నుంచి కొంచెం కొంచెం అది ఇది అడగటం లేదండి. ఆయన పూర్ణమైన నీ బలం, పూర్ణ శక్తి, పూర్ణ ఆత్మ, పూర్ణ మనసు, పూర్ణ వివేకంతో నువ్వు నన్ను ప్రేమించాలన్నాడు ప్రభు. అందుకే మనం ప్రార్థన అంటున్నాం, సగం మనసులో ఏదో పెట్టుకుంటున్నాం, మన మనసులో ఏవో ఆలోచనలు పెట్టుకుంటున్నాం. మన ఇష్టాన్ని దేవునికి చేత చేయించుకుందాము, అడిగి తెలుసుకుందాము. అడిగి లేకపోతే క్యూరియాసిటీ కొంతమంది, దేవుడి చిత్తం తెలుసుకుందామని నిజంగా చేయటానికి కాదు కొంతమందికి. అది తెలుసుకుందాం, ఏంటో కుదిరితే చేద్దాం, లేకపోతే లేదు అన్నట్టు. అందుకే అలాంటి వాళ్ళకి దేవుడు చెప్పడం, నీ మనస్సును ఎదిగిన దేవుడు నువ్వు మనస్ఫూర్తిగా నీ చిత్తము నువ్వు చెప్పింది చేస్తానన్నప్పుడు ఆయన చిత్తం నీకు తెలియజేస్తాడు. కానీ ఊరికే నువ్వు క్యాజువల్గా కావాలని అడిగేసి అదేదో మంచిదైతే చూద్దాం, తర్వాత చూద్దాం అన్నట్టుగా నువ్వు చిత్తము, దేవుని చిత్తం వెతికినప్పుడు అవి మనకు దొరకబట్టి. నేను ప్రార్థన చేస్తున్నాను, దేవుని చిత్తం తెలియట్లేదు అంటున్నారు. నువ్వు ప్రార్థన చేస్తున్నావు కానీ సబ్మిషన్ లేదు, సమర్పించుకోవటం లేదు. ఇక్కడ యాజకుడు ఇంత గొప్ప ఎజ్రా ఏడ్చుచు, వై క్రయింగ్? ప్రార్థనలో ఏడవటం ఎందుకు? నన్ను చాలామంది అడుగుతారు ఈ ప్రశ్న. ఏడవకూడదు, ఎందుకు ఏడవలసిన అవసరం లేదు అని చెప్పే ఒక తెగ ఉంది. ఆయన అన్నీ చేసేసాడు కదా, నేను క్షమించేశాడు కదా, నువ్వు ఏడవసరం లేదు అనేది సరైనది కాదండి. పశ్చాత్తాపమే పరివర్తనకు మార్గం. పశ్చాత్తాపం అంటే హృదయం విరిగి నలిగిన హృదయం కలిగి ఉండటం, హృదయంలో ఒప్పించబడటం, తప్పు కొరకు దుఃఖించటం, మనం చేసిన తప్పు కొరకు విచారించటం. మనం చేసినటువంటి తప్పులు ఘోరాతి ఘోరమైనవి, మోసకరమైనవి, అబద్ధకరమైనవి, అన్యాయమైనవి, అక్రమకాలతో ఉన్నవి కదా. వాటి విషయమై పరిశుద్ధాత్ముడు మనల్ని ఒప్పించినప్పుడు అవి ఎంత భయంకరమైనటువంటి అతిక్రమాలు అనేది గుర్తించగలుగుతాం. నీ దృష్టిలో నువ్వు మంచోడు అనుకోవచ్చు, లోకం దృష్టిలో కూడా వాళ్ళకు స్టాండర్డ్స్ లేవు కాబట్టి నువ్వేదో కొంచెం ప్రేమ అభిమానాలు ఉంటే నువ్వే చాలా గొప్ప భక్తులు అనుకోవచ్చు. కానీ నీ అంతరంగాన్ని ఎరిగిన ప్రభువుకి తెలుసు. అంటే మన అంతరంగాన్ని ఎప్పటికప్పుడు సరిచేసుకోవటం, సెట్ చేసుకోవటమే ప్రార్థన. అందుకే మనం ప్రార్థించాం. ఈ ఎజ్రా దేవుని మందిరం ఎదురు సాష్టాంగపడుచు పాపమును ఒప్పుకొని ప్రార్థన చేశాను. పాపమును ఒప్పుకోకుండా చేసే ప్రార్థన అసలు పరలోకం చేరదండి. నా హృదయంలో నేను పాపములు లక్ష్యము చేసినడలే యెహోవా నా ప్రార్థన మొర మెనకపోవును. చాలామంది మనం ప్రార్థిస్తున్నాం అంటున్నామే కానీ మన ప్రార్థన ఇంటికప్పు దాటి పైకి వెళ్తలేదు. కారణం, నీకు విశ్వాసం లేకుండా దేవుణ్ణి అడగటం వల్ల అది ఆయనకి వినపడదు, నీకేమి దొరకదు. నువ్వు దేవుణ్ణి మహిమపరచడం కొరకు, నీవు మనుషుల కొరకు కాకుండా, లోకం కొరకు కాకుండా దేవుని సన్నిధిలో నిజస్థితిని ఒప్పుకుంటున్నప్పుడే మనకు నిజమైన ప్రార్థనాత్మ కలుగుతుంది. ఆ ప్రార్థన ఫలితాన్ని మనం చూడగలుగుతాం. ఎజ్రా సాష్టాంగపడి తన పాపములు ఒప్పుకుంటూ ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నాడు, పశ్చాత్తాపడుతున్నాడు. ఎందుకంటే ఇశ్రాయేలు జనాంగముగా ఎంత తప్పు చేశారు వాళ్ళు.
వాళ్ళు బానిసలైపోయిన తర్వాత దేవుడు వరకు అవకాశం ఇచ్చాడు. సార్, గో బ్యాక్ టు యువర్ కంట్రీ, మీ దేశానికి వెళ్ళండి, మీ మందిరం కట్టుకోండి అనే రాజు, అన్యుడైన రాజు ఒప్పుకునేటట్టు, పర్మిషన్ ఇచ్చేటట్టు చేశాడు దేవుడు. రాజుల హృదయం ఆయన చేతుల్లో నీటి కాలంలాగా ఉంది. ఇటు కావాలంటే తిప్పుతాడండి. ఇప్పుడు కూడా అధికారులు వారు ఎంత మూర్ఖంగా ప్రవర్తించాలనుకున్నా దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు, దేవుని ఆధ్వర్యంలోకి వారు వెళ్ళినట్లుగా మనం ప్రార్థించినప్పుడు వారు యోగ్యమైన నిర్ణయాలు చేస్తారు, క్షేమకరమైనటువంటి ప్రణాళికలను ఏర్పాటు చేస్తారు. ఎజ్రా వెళ్ళి అతను ప్రార్థిస్తుంటే ప్రజలందరూ వచ్చేసారు. వావ్! ఒక దైవజనుడు ఒక రోల్ మోడల్గా ఉండాలి, ఒక విశ్వాసి ఒక మాదిరిగా ఉండాలి, ఒక క్రైస్తవుడు సాక్షిగా ఉండాలి. మీరు లోకానికి ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే ఎందుకు వరకు వస్తే కుప్పలాగా తొట్టుకొని కాళ్ళతో తొక్కబడతానికి తప్ప. ఉప్పులో ఉన్న ప్రత్యేకత ఏంటంటే సారం ఉంది, ఆ పులుపు ఉంది. పులుపు కాదు, అది ఉప్పదనం ఉంది. అది ఉంటేనే దాన్ని కొనుక్కొని వేసుకుంటున్నాం. అది ఒట్టి మట్టి అయితే, అది ఒట్టి శాండ్ అయితే ప్రయోజనం లేదు. మనం విశ్వాసమును పోగొట్టుకున్నప్పుడు, దేవుని ప్రేమను పోగొట్టుకున్నప్పుడు, దేవుడు మనల్ని ఉప్పుగా ఉండాలని ఆశిస్తుంటే మనం చప్పటి ఉప్పుగా, సారం లేని ఉప్పుగా బతుకుతున్నాం. దేవుని సన్నిధిలో మన స్థితిని గ్రహించుకుంటున్నప్పుడు మనం సారవంతమవుతాం. పశ్చాత్తాపడినప్పుడు నువ్వు రెస్టోర్ అవుతావు. దినాల్లో మనుషులు పైకి భక్తి గల వారి వల్ల ఉంటారు, దాని శక్తిని ఆశ్రయించాలన్న మాట మనం చూస్తున్నాం. ప్రార్థన అనేది దేవునితో కనెక్ట్ అవటం, ప్రార్థన అనేది నిజ స్థితిని ఒప్పుకొనటం, ప్రార్థన అనేది పశ్చాత్తాపడటం, ప్రార్థన అనేది నీవు చేసిన దోషముల కొరకు దుఃఖించటం, రిగ్రెట్, రిపెంట్, కన్ఫెస్. ఈ మాటలు ఇవాళ క్రైస్తవ ప్రపంచంలో వినబడతలేదండి. పశ్చాత్తాపడు, నీ పాపములు ఒప్పుకో, విడిచిపెట్టు, అప్పుడు దీవెన. ఒడకే ప్రభువుని నమ్ముతున్నాను అన్నంత మాత్రం ఏమీ రాదు. ఏదో ఒక మేలు చేశాడని దాన్ని బట్టి అద్భుతంగా సాక్ష్యం ఇచ్చేసి ఊరుకోవటం వల్ల మీ ఆత్మరక్షణ ఉందో లేదో అన్నది ప్రశ్నార్థకరంగా రూపం. కాబట్టి ప్రార్థనకు ప్రాముఖ్యత ఇవ్వండి. ప్రార్థన ద్వారా దేవునిని మహిమపరచవచ్చు. ప్రార్థన ద్వారా వాగ్దానాల నెరవేర్పును మనం చూడవచ్చు. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, ఎవరెవరు ఎక్కడెక్కడి నుంచి ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో వారికి ప్రార్థనాత్మను దయచే. ఏ విషయాలు ప్రార్థించాలో, ఏది అవసరం లేదో, ఏది ముఖ్యమో అనే ప్రయారిటీ తెలుసుకున్నట్లుగా నీ జ్ఞానాన్ని దయచే. నువ్వు ఎక్కడ నశించడం నాకు ఇష్టం లేదన్నావు. ఎంతోమంది నిన్నరగకయ్యే అనేకులు ఈ లోకాన్ని విడుస్తున్నారయ్యా. అటువారికి కావాల్సిన ఆదరణ దయచే. ఈ సమయంలో నీ సన్నిధిని మాకు ఇచ్చి ఈ దినమంతనైనా విశ్వాసమును కాపాడుకోవడానికి ప్రార్థనలో స్థిరపడి, బలపడి, పశ్చాత్తాపడి, నూతన శక్తితో, నూతన ఆసక్తితో, నూతనమైన ప్రార్థనతో నిన్ను మహిమపరచుటకు మా ఒక్కొక్కరికి నీ సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడున్న సదాకాలము తోడైండును గాక. ఆమేన్. దేవుడి స్తోత్రం. మీ ప్రార్థన వసతుల భారాలు 954041 నెంబర్కి, మీరు ఇతర దేశాల్లో ఉంటే 91001010 నెంబర్కు టెక్స్ట్ లైక్ వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పెట్టండి. మీ పక్షాన మేము ప్రార్థిస్తున్నాం, మీరు ప్రార్థించండి. దేవుడు తప్పక తన కార్యాలను జరిగిస్తాడు. డాక్టర్ జయపల్లి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయటం, షేర్ చేయటం మర్చిపోకండి. భారతభరిత పరిచయంలో మీరు కూడా పాలిభాగస్తులే ఉండాలని కోరితే మీ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకోండి. మరిన్ని వివరాలు మీకు కావాలంటే 8939393939 అనే నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు. ప్రవచితమైతే రేపు ఉదయం 7 గంటలకు అన్నదాన ధ్యానంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మా కృప మీకు తోడేను గాక. కల్వరి ప్రేమధార అనే మా ద్విమాస పత్రికను ఈ మధ్య త్రైమాస పత్రిక అంటే 3 నెలలకి ఒక్కసారి మాత్రమే ప్రింట్ చేయగలుగుతున్నాం.
మరి గత 40 సంవత్సరాల పైబడి కొనసాగుతున్న ఈ పత్రికను ఆపు చేయటం ఇష్టం లేక దీన్ని త్రైమాస పత్రికగా మార్చున్నాం. మీరు కలువరి ప్రేమధార పత్రికను చదువుతున్నారా? ఒక ఉచిత పత్రిక కావాలంటే ఇవ్వాలే మీ పేరు, చిరునామా, అడ్రస్తో పాటు ఇంటి నెంబర్తో పాటు క్లియర్గా పంపించండి. తప్పకుండా ఒక ఉచిత పత్రికను మీకు పంపిస్తాం. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే, ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు మనకి మీరు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తాయి. అందులో ఏది మేము మా సొంత ఖర్చుల కొరకు ముట్టుకోవటం లేదు, వేరే పరిచయ కొరకు ముట్టుకోవటం లేదు. టెలివిజన్ పరిచయలో ఇంకా సువార్త వినని వారికి అది అందించాలని ఆశతో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి, మీ సహకారాన్ని అందించండి. ఈ విషయం మీకు ఇంకా వివరాలు కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి. వివరాలు మీకు తెలియజేస్తాం.